ఆ ఇల్లు పరాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందంటే ఆ ఇంటిని ఎలా కాపాడాలని మొదటి నుంచి ప్రయత్నించింది నువ్వు. అంత కష్టపడి చివరికి ఆ ఇల్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే మాకంటే నువ్వే ఎక్కువ బాధపడుతున్నావని నాకు తెలుసు. బాధ లేదు, భయం లేదక్క. కాకపోతే ఇలా జరుగుండకూడదు. ఉన్న పళంగా మన ఇంటిని ఖాళీ చేసి రావడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మన ఇల్లు మన చేయి జారిపోతుందన్న భయం అయితే లేదు నాకు. ఏదో ప్రస్తుతానికి బయట ఉండడానికి వచ్చాం, కానీ ఖచ్చితంగా మన ఇంటికైతే మనం వెళ్ళిపోతాం అక్క. ఆ నమ్మకం అయితే ఉంది నాకు. ఏమోరా, ఇంత కుట్రలు పన్ని వాళ్ళ ఆ ఇల్లు ఆక్రమించుకున్నారంటే ఆ ఇల్లు మళ్ళీ మనకు దక్కనిస్తారా? అక్క, మనం మంచి చేస్తే ఏదో ఒక రూపంలో మంచి మనల్ని వెతుక్కుంటూ వస్తుందని నువ్వే చెప్పావు. కానీ నాకు తెలిసి మనం ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. 10 మంది ఆకలిని తీర్చి నిల్లక్క మంది. ఆ పుణ్యం ఊరికే పోదు. నువ్వు ధైర్యంగా ఉండక్క. మాధవా, కాఫీ తీసుకో. ఓకే భూమి. అక్క, కాఫీ తీసుకో. తీసుకో అక్క. భూమి, అమ్మ వాళ్ళకిచ్చావా? ఇచ్చాను. ఆ వంటగది కూడా సర్దే, వంట చేయాలి కదా. అలాగే మాధవా. అమ్మేం చేస్తుంది? ఇంకా బాధపడుతూ కూర్చొనుందా? పద చూద్దాం. ఏ నమ్మకంతో వీడిలా మాట్లాడుతున్నాడు? పోలీసులు, లాయర్లు అందరూ వాళ్ళ వైపే నిలబడ్డారు. అలాంటిదే మనిల్లు మళ్ళీ మనకెలా వస్తుంది? వాళ్ళని ఎదిరించి ఆ ఇంటిని మాకు అప్పగించే వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడున్నావా మాధవా? ఏంటి భూమి? ఏంటి మాధవ అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు.